బాబు గారు ఈ పొత్తు కనుక పర్ఫెక్ట్గా ఉండాలి, ఒకళ్ళ ఓటు ఇంకొకళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ముందు రాధాకృష్ణ అనేటువంటి ఒక దగులుబాజీని కంట్రోల్ పెట్టాలి. అంటే ఆయన అనకూడదు, పెద్ద ఆయన గారు, కానీ దగులుబాజీ జర్నలిజం చేసేది ఆయనే. చంద్రబాబు కోసం చివరికి పెళ్ళాన్ని కూడా వ్యభిచారిగా చూపెడతాడు, లేకపోతే వ్యభిచారిని కూడా పెళ్ళని ఆయన భార్యని అనట్లేదు, ఎవరి భార్యలైనా సరే. అట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడగా పోతుంటాడు ఆయన. మంచోళ్ళని దరిద్రులుగా చూపెడతాడు, దరిద్రుల్ని మంచోళ్ళగా చూపెడుతుంటాడు ఆయన. అంత వికృతమైన జర్నలిజం చేస్తాడు. కాబట్టి అక్కడ ఎన్ని రోజుల నుంచి చంద్రబాబు నాయుడు తపన పడుతున్నాడో మనకు తెలుసు. అలాంటి మనిషిని ఎన్డీఏ వాళ్ళే బతిన్లాడి పిలుస్తున్నారన్నటువంటి బిల్డప్ ఇస్తున్నాడు. అట్లాగే రేపు కూడా పొత్తుల దగ్గర నుంచి ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్కి అయినా సరే వాళ్ళు అడుగుతున్నది డౌన్ ప్లే చేస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నది హైలైట్ చేస్తారు. ఆయనకు కూడా ఇష్టం లేదా ఏంటి పొత్తు? ఆయనకి పొత్తులు కావాలి అంటే డిగ్రేడ్ చేయడమే కదా ఒక రకంగా బీజేపీని. ఆయనకి పొత్తులు కావాలి, వీళ్ళు గతి లేక చంద్రబాబు ఇచ్చే బిచ్చం మీద బతకాలని ఉంది ఆయనకి. వీళ్ళు గతి లేని వాళ్ళ కిందనే చూపించాలి, ఎందుకంటే తెలుగుదేశం డామినేటింగ్ రోల్లో ఉంది, వీళ్ళే ఆఫ్టర్ ఆల్ అనేటువంటిది చూపించాలి అక్కడ. ఆయన ఉద్దేశం అది. వీళ్ళు గతి లేక తెలుగుదేశం దగ్గరకు వచ్చారు తప్పించి తెలుగుదేశం గతి లేక వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదని చూపించే ప్రయత్నమే చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూర్ఖపు బ్యాచ్ అన్నాను కదా నేను, ఆ మూర్ఖపు బ్యాచ్ ని సాటిస్ఫై చేసే పెద్ద మూర్ఖుడు ఆయన. ఈ మూర్ఖపు బ్యాచ్ ఎవరైతే ఉందో అంటే ఇదేంటంటే కులపెచ్చతో రగిలిపోయేటటువంటి వర్గ పిచ్చితో రగిలిపోయేటటువంటి వర్గం, ఆ వర్గానికి సాటిస్ఫై చేయడం ఇతను. ఇప్పుడు